సో మధుమేహ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎంతో ఉపయుక్తంగా ఉండే వాట్య మండం. సో వాట్య మండం తయారు చేయబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. బార్లీ, పటిక బెల్లం, సొంటి పొడి, సైంధవ లవణం. వాట్య మండానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం కుమారి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి. ఓకే, సో తయారు చేస్తూ చెప్పండి మ్యామ్ మాకు, అంటే ఏంటి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడు మనము వాట్యం అంటే బార్లీ అనమాట. మనము మండం అంటే ఎప్పుడు మనము లిక్విడ్ డైట్ అనమాట అది. ఓకే, మనము ఇది ఏంటంటే చాలా వరకు మన మధుమేహ రోగులకు అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సేమ్ టైం ఎవరైనా మూత్ర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు, బర్నింగ్ మిక్చరేషన్ కానీ, ఆగి ఆగి మూత్రం రావడం కానీ, యూరినరీ క్యాలిక్యులస్ అంటే స్టోన్స్ ఉండడం కానీ, మనకి ఈ సమస్యలతో చాలా మంది మూత్ర సంబంధమైన అన్ని రకాల సమస్యలకు ఇది ఒక మంచి ఆహార రూప ఔషధం అనమాట. ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి మెడికేషన్ ఒక క్రానిక్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం మెడిసిన్స్ వాడాల్సింది. అవును, దాంతో పాటు ఈ ఆహార రూప ఔషధం తీసుకోవడం వల్ల తొందరగా సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు మనము బార్లీ తీసుకుందాము. బార్లీ అండి, ఇది మనము ఒక పార్ట్ తీసుకుంటే 14 రెట్లు దీనికి వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ మనం బార్లీ డ్రై ఫ్రై చేసుకుందాము. సో మనము ఈ కప్లో ఇంతవరకు బార్లీ తీసుకుంటాం. ఇప్పుడు ఇది మీరు జస్ట్ ఫ్రై చేయండి. సో ఇది కొద్దిగా వేగించుకుందాం అనమాట. ఎక్కువసేపు వేగించుకోవాల్సిన అవసరం లేదు కదా, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. ఇది మనము కోర్స్ పౌడర్ అనమాట, యవకుట చూర్ణం అంటాము. అంటే మీ కోర్స్ పౌడర్ అంటే లైక్ కచ్చపచ్చగా చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చూసారు కదా ఆల్రెడీ మనకి కొంచెం కలర్ కూడా మారింది. మనం ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని వేగించేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఓకే, మనం ఇలా పౌడర్, మరి ఇలా కోర్స్ పౌడర్ తీసుకున్నాం. బరకగా అనిపిస్తుంది కదా, మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా పౌడర్. ఇంకా కొంచెం కోర్స్ గా చేసుకున్నా పర్లేదు, మెత్తగా అవసరం లేదు మనకి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు మనము ఈ కప్పుతో మనం ఎంత వరకు బార్లీ తీసుకున్నామో అంతకు 14 రెట్లు వాటర్ అన్నమాట. ఇప్పుడు మనం వాటర్ కొలిచి పెట్టుకున్నాము. ఈ వాటర్ సరిపోతుంది. ఓకే, సో వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఆఫ్ చేయాలి. ఓకే, అంటే యూజువల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగా మధుమేహ సమస్యతో బాధపడే వాళ్ళు ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ వాటర్ ని లైక్ ఎలా తీసుకోవచ్చు, ఎంతెంత తీసుకోవచ్చు? ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ వాట్య మండాన్ని 150 ml నుంచి 200 ml వరకు తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడు మేము అంటే మధ్యలో, అంటే మనము భోజనం తర్వాత కానీ, భోజనం తర్వాత అంటే ఒక 2 hours గ్యాప్, 2 hours గ్యాప్కి, లేకపోతే మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక 2 hours ముందు గానీ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అంటే 150 ml పొద్దున ఓన్లీ వన్ టైమే తీసుకోవాలా, లేకపోతే అది భాగంగా సమస్యను బట్టి, అంటే ఒక ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే క్రానిక్ అయినప్పుడు జబ్బు, అప్పుడు మనము 2 సార్లు తీసుకోవాల్సి రావచ్చు, లేకపోతే ఒకసారి తీసుకోవచ్చు. ఓకే, ఆ 2 సార్లే 150 ml తీసుకోవాలా, లేకపోతే 2 సార్లు 150 ml 150 ml తీసుకోవచ్చు. ఓకే, 2 times తీసుకోవచ్చు. లేదంటే గనక ఒకసారి తీసుకోవచ్చు. ఎప్పుడైనా భోజనానికి ముందు 2 గంటల ముందు గానీ 2 గంటల తర్వాత గానీ తీసుకోవచ్చు. జస్ట్ మీరు కలపండి. నేను అంటే ఉండమన్న సో అంటే ఇది ఉండకడుతుందా మ్యామ్ అంతా ఒకేసారి వేసేస్తే? అందుకని మనం కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసేసాము. సో ఆల్రెడీ పొంగు వచ్చేసింది కదా మ్యామ్. సో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేయండి. ఓకే, సో ఎస్, స్టవ్ ఆఫ్ చేస్తాను. సో ఇప్పుడు మనము కొంచెం సేపు అలా ఉంటే ఏంటంటే కిందికి సెటిల్ అయిపోతుంది అన్నమాట బార్లీ పౌడర్ అంతా. మనం పైన ఉండే వాటరే వాడతాం అనమాట. ఓకే, మండం అంటే ఆ పైన కలెక్ట్ అయిన వాటరే మనం వాడతాము. మనం మెల్లగా ఫిల్టర్ చేసుకుందాము. ఓకే మ్యామ్, పై వాటర్ తీసుకోవాలి మనము. సెటిల్ అయిపోయింది చూస్తారా బార్లీ అంతా కింద. మనము పైన వాటర్ తీసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో జస్ట్ మిక్స్ చేయకుండా మొత్తం పైన వాటర్ తీసుకుంటున్నాము. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి కుమారి.
కుమారి ఇలా మనకి పైన ఉండే వాటర్ మాత్రం తీసుకోవాలన్నమాట మనము. ఈ మధుమేహంతో బాధపడే వాళ్ళు అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఈ వాట్య మండాన్ని ఇలా అంటే పైన కలెక్ట్ అయిన వాటర్ని తీసుకొని మనం ఒక పావు చెంచాలో సగం శుంఠి పొడి, ఓకే, కొంచెం 1 పించ్ సైంధవలం, జస్ట్ 1 పించ్. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా వరకు మూత్ర సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మనం మధుమేహ రోగుల్లో గమనించినట్లయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఎక్కువగా అతిమూత్రత ఉండడం, అతిమూత్రత ఇది కరెక్ట్ చేస్తుంది అనమాట. ఆ మూత్రనాళంలో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా కరెక్ట్ చేస్తుంది ఇది. ఇంకోటి ఏంటంటే కుమారి, కొంతమందికి ఓన్లీ బర్నింగ్ మిక్చురేషన్ అంటే మూత్రంలో మంట మాత్రమే ఉంటుంది అనమాట. వాళ్ళు ఈ వాట్య మండంలో జస్ట్ పట్టిక బెల్లము ఉంటుంది కదా, పట్టిక బెల్లం పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా చలువ చేస్తుంది పట్టిక బెల్లం మనకి. అందుకని మంట ఉన్నప్పుడు మాత్రం ఈ వాట్య మండాన్ని పట్టిక బెల్లంతో ఒక పావు చెంచా పట్టిక బెల్లం కలిపి తీసుకోవచ్చు. సో కుమారి, మన మూత్ర సంబంధ సమస్యలకు పరిష్కారమైన వాట్య మండము రెడీ అయింది. ఓకే మ్యామ్. సో ఇది నార్మల్ వాళ్ళకి, ఇది మధుమేహ సమస్యతో బాధపడే వాళ్ళకి అనమాట. సో మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వాట్య మండానికి కావాల్సిన పదార్థాలు: బార్లీ, పటిక బెల్లం, సొంటి పొడి, సైంధవ లవణం. వాట్య మండం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు బార్లీ వేసి వేగించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని తీసుకున్న బార్లీకి 14 రెట్ల నీళ్లు పోసి మరిగించుకుని, నీళ్లు మరిగాక పౌడర్ చేసి పెట్టుకున్న బార్లీ పౌడర్ని ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి. కొద్దిసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గ్లాసుల్లోకి వడపోసుకొని అందులో చిటికేడు సైంధవ లవణము, చిటికేడు సొంటి పొడి వేసి సర్వ్ చేసుకుంటే మధుమేహ సమస్యకు ఉపయుక్తకరంగా ఉంటుంది. అంతేకాకుండా మరొక గ్లాసు బార్లీ గింజల మిశ్రమంలో 1 చెంచా పటిక బెల్లం వేస్తే యూరిన్లో మంటను కూడా తగ్గించే వాట్య మండం రెడీ.